ఒక స్త్రీ మరొక పురుషునికి చెందినది అయితే నువ్వు సులభంగా పొందగలిగే దానికంటే ఆమె 5 రెట్లు ఎక్కువగా కావాలనిపిస్తుంది. నీకు ఏది జరిగినా వ్యక్తిగతంగా తీసుకోకు. ఈ ప్రపంచంలో ఏది అంత ముఖ్యమైనది కాదు. ఒక పూర్తి వెధవ మాత్రమే ఆడదానితో వాదించి ఆమె కారణాన్ని అడుగుతాడు. ఒకరితో కలిసి నువ్వు ముసలివాడివి కావాలనుకున్నప్పుడే నువ్వు ప్రేమలో ఉన్నట్టు. ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైనా ఎవరినో కాపాడి ఉంటారు. అలాగే కనీసం ఒక్కసారైనా ఎవరినో చంపి ఉంటారు. అది వారికి తెలియకపోయి ఉండవచ్చు అంతే. ఒక ఆడది కోపంగా ఉంది అంటే ఆమె తప్పు చేసేసి తెలియనట్టు నటిస్తుందని అర్థం. ఒక్క లోపమైనా లేని మనిషి నీకు బయట దొరకడు. అలా ఉంటే వాళ్ళు ఇక్కడ కాదు, మ్యూజియంలో ఉండాలి. నమ్రతకు మరియు మనస్సాక్షికి ఫలితం కేవలం నవలల్లో మాత్రమే లభిస్తుంది. నిజ జీవితంలో వాటిని వాడుకొని పక్కన పడేస్తారు. డబ్బుతో పరిష్కరించగలిగినది ఏదైనా చౌకే. కళలు కనడం మనకు అవసరమే, ఎందుకంటే అవి లేకుండా మనం నిజాన్ని భరించలేము. ఉదయాన్నే నువ్వు ఆలోచించే మొదటి వ్యక్తి మరియు రాత్రి నువ్వు ఆలోచించే చివరి వ్యక్తి నీ ఆనందానికి లేదా బాధకు కారణమవుతారు. సరళమైన పనిని సంక్లిష్టంగా చేయకు. ఇది జీవితంలోని అత్యంత ముఖ్యమైన రహస్యాలలో ఒకటి. ఒక వ్యక్తి దూరమైన తర్వాతే విలువింపబడతాడు. నువ్వు పొందలేనిది ఎప్పుడు నీ వద్ద ఉన్నదానికంటే మెరుగ్గా కనిపిస్తుంది. చాలా మంది ఆడవాళ్లతో గడిపినవాడు ఆడదాన్ని తెలుసుకుంటాడు. ఒకే భార్య ఉన్నవాడు ప్రేమని తెలుసుకుంటాడు. ఎదురుగా ఉన్న శత్రువు కంటే వెనక ఉన్న స్నేహితుడితో జాగ్రత్తగా ఉండు. ముప్పై ఏళ్లకు మగాడికి ఇంకా పెళ్లి కాలేదు అంటే అతన్ని ఇంకా చేసుకోమని ఎవరూ బలవంతం చేయలేదని అర్థం. మగాడు వాడికి కావాలని పెళ్లి చేసుకోడు. ఆడది కావాలంటుంది కాబట్టి చేసుకోవలసి వస్తుంది. ప్రేమని స్నేహంతో కలుషితం చేయకూడదు. దేనినైనా కొంచెం దూరంగా ఉంచు. దగ్గరికి రానిస్తే దాన్ని పట్టుకోవాలనుకుంటావు, కానీ మనిషి పట్టుకోగలిగేది ఏదీ లేదు. ఒక స్త్రీని కోల్పోవడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే ఆమెకు కొన్ని రోజులు మాత్రమే అందించగలిగే జీవితాన్ని ఆమెకు చూపించడం. కాంతి వెలుగులో కాదు, చీకటిలో ప్రకాశిస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించేవాడికి తన వర్తమానాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు.